ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ మొదలైంది. జగన్ పార్టీ ఇప్పటి నుంచి ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచన మొదలు పెట్టారట. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ 3 ప్రధాన వ్యూహాలను సిద్ధం చేస్తుందట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం ఇటీవల చట్టబద్ధత కల్పించింది. అయితే ఆ సమయంలోనే జగన్ మావిగాన్ అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆయన సూచించారు. మావిగాన్ కోసం, అమరావతి కోసం చేసే ఖర్చులో 10% ఖర్చు పెట్టినా చాలన్నారు. వాస్తవానికి జగన్ అధికారంలోకి ఉన్నప్పుడు 3 రాజధానులంటూ ఎవరు ఊహించని ప్రతిపాదనను తీసుకొచ్చారు. అమరావతిని నామమాత్ర రాజధానిగా ఉంచాలనే దిశగా ప్రయత్నించారు. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని ఎదుర్కొంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవడం కోసం జగన్ మావిగాన్ ప్రతిపాదనను తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమరావతి కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగా మావిగాన్ ప్రతిపాదన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో అమరావతిలో ఆశించిన మేర అభివృద్ధి సాధ్యం కాకపోతే తాను చెప్పినట్లు మావిగాన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఉంటే బాగుండేదని చెప్పుకునే అవకాశం జగన్కు ఉంటుంది. అలా జరగకపోయినా కృష్ణా, గుంటూరు జిల్లాలో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి జగన్కు మావిగాన్ ప్రతిపాదన ఉపయోగపడుతుంది. వైసీపీ దృష్టి సారిస్తుందన్న రెండో అంశం ఏంటంటే కాపులను తమ వైపు తిప్పుకోవడం. అంబటి రాంబాబు అరెస్ట్ ఎపిసోడ్తో పాటు పేర్ని నాని, బొత్స లాంటి కాపు నేతలు హైలైట్ అవుతుండడం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేయడంలో కాపు సామాజిక వర్గానిది కీలక పాత్ర. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా వీరు పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల నాటికి కాపులను తమ వైపు తిప్పుకుంటే టీడీపీ కూటమిని ధీటుగా ఎదుర్కోవచ్చనేదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇటీవల జైలుకు వెళ్ళొచ్చిన అంబటి రాంబాబును జగన్ పరామర్శించగా అంబటిని కాపు నేత అని వైసీపీ పిలవడం గమనార్హం. వైసీపీలోని కాపు నేతలు టీడీపీ కాపులకు వ్యతిరేకమని, కాపులంతా ఏకం కావాలని పదే పదే పిలుపునివ్వడం ఆ వ్యూహంలో భాగమేనని భావన వ్యక్తమవుతుంది. వైసీపీ 3వ ప్లాన్ ఏంటంటే క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవడం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పట్ల క్రైస్తవుల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల మరణం కుట్రేనని జీవి హర్షకుమార్ లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తులో ఉండడం, పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని ఎత్తుకోవడంతో క్రైస్తవులు తమ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలు వైసీపీ ఉంది. ఇటీవల ఆకివీడులో జరిగిన ఘర్షణలు కూడా క్రిస్టియన్లను మరింత సంఘటితం చేసి వారంతా వైసీపీ వైపు మళ్లేలా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్లకు వ్యతిరేకమనే భావనను స్ప్రెడ్ చేసేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో వైసీపీ ప్రమేయం ఉందని చెప్పలేం. కానీ క్రిస్టియన్లను తమ వైపు తిప్పుకోవడానికి రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. జనాభా పరంగా అతిపెద్ద సామాజిక వర్గమైన కాపులను సాధ్యమైనంత వరకు తమ వైపు తిప్పుకోవడం, గణనీయమైన సంఖ్యలో ఉన్న క్రిస్టియన్ల ఓట్లను మొత్తం తమకు పడేలా చేసుకోవడం, మావిగాన్తో కృష్ణా, గుంటూరు జిల్లాలో తిరిగి పట్టు సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుందనేది ఏపీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.